ఓరుగల్లు ఆవిర్భావ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాఘవాపురంలో 2 పడక గదుల నిర్మాణం, మిషన్ భగీరథను ప్రారంభించారు. మహాకవి పోతన జన్మించిన బమ్మెర పర్యాటక అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాడి పంటలతో పల్లెలు తులతూగాలని చెబుతున్న ముఖ్యమంత్రి పాలకుర్తి నియోజకవర్గంలోని రాఘవపురానికి హామీలు కురిపించారు. 2 పడక గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్ల ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో గంగదేవిపల్లి గ్రామబాటలో రాఘవపురం అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరో 30 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం ₹1 కోటి ప్రకటించారు. ఏడాది కరెక్ట్గా మళ్ళీ ఇదే దినమున నేను హెలికాప్టర్లో మళ్ళీ మీ ఊరికి వస్తాను. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనము పాడి పశువులు కొనుక్కుందాం. గవర్నమెంట్ నేను మంజూరు చేస్తాను. నేను 20 అనే గ్రామంలో గజ్వేల్లో ఇచ్చినాం. వాళ్ళకు 275 బర్రెలు తెచ్చిస్తే 13 లక్షల లీటర్ల పాలం, 13 లక్షల రూపాయల వర్తు ఒక నెలకు పాలంతా ఉన్నారు. మీరు కూడా అదే పద్ధతిలో అన్ని ఇండ్లు అయితే ఉన్నాయో అన్ని ఇండ్లకు ఒక ఇంట్లో 2 మేజర్ ఉంటే 2 కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా ఇంటికి ఒకటేనేం లేదు. అనంతరం బమ్మెర గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి పోతన సమాధిని సందర్శించి నివాళులర్పించారు. మనమంతా పోతన వారసులమంటూ పద్యాలు చెప్పి సభికులను ఆకట్టుకున్నారు. సుతోదర పోషణార్థమని చెప్పి పద్యం చెప్పినాడు. భార్యను పిల్లలు రక్షించుకోవడానికి మనం హాలికులం అంటే వ్యవసాయం చేసే రైతులమైతే ఏమి కూలి పని చేస్తేంది, మొత్తం మీద ఆ పడుపు కూడా తినే కంటే ఇదే నా గౌరవం అని చెప్పి ఈ పవిత్ర భూమి ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఈ భూమిని, ఈ పొలాన్ని దున్నుకొని కవిత్వం రాస్తూ అద్భుతంగా మహాభాగవతాన్ని తేట తెలుగులో మనకు అందించిన మహనీయుడు బమ్మెర పోతన గారు. బమ్మెర గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్న ముఖ్యమంత్రి 40 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామని, తద్వారా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. పెంబర్తికి ఒక 5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, వల్మిడి అనే రామాలయం దగ్గర 5 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ కోటకు 6 కోట్లు, విలాసాపూర్ కోటకు 4.5 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లతోని 40 కోట్ల రూపాయల ప్యాకేజీని డెవలప్ చేసినారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం కేసీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు.